దేవుని వాక్యాలకు వెళ్దాము. ఈరోజు ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభిద్దామా అండి. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. ఆశ్చర్యకరమైన గొప్ప సూచన, మరి ఒక సూచన పరలోకమందు నేను చూశాను. ఆ సూచన అని చెప్పినప్పుడు ఇట్స్ అ డివైన్ సైన్, ఇట్ ఈస్ అ డివైన్ విజన్, డివైన్ ఇన్సైట్. అదే సమయంలో హెవెన్లీ రెవల్యూషన్, గ్రీక్ నుండి ఈ మాటకు చూస్తూ దాని అర్థాలు చూసినప్పుడు సూపర్ న్యాచురల్ ఇండికేటర్. ఒక మాట ఇక్కడ ఆపి ఈరోజు మనం ఒకసారి ప్రాక్టికల్గా ఒక మాట తీసుకోవాలంటే, ఈరోజు కూడా దేవుడు మనందరికీ ఆయన దర్శనాలు చూపిస్తూ, ఆయన మార్గదర్శనాన్ని చూపిస్తూ ఏదో ఒక సైన్లో మాట్లాడే దేవుడు, అవునా కాదా? ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది, ఆర్ వి ఏబుల్ టు సీ ద సైన్? ఆయన నడిపించే మార్గము చూడగలుగుతున్నామా, గ్రహించగలుగుతున్నామా, ఆయన కార్యాలు ఎరిగి ఉండగలుగుతున్నామా? ఇక్కడ యోహాన్కి దేవుడిచ్చే దర్శనం ఇచ్చేటప్పుడు మనం చూడగలుగుతున్నాము ఏంటి? 7 దూతలు, 7 తెగుళ్ళు. చదువుదామా? అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమైను. 7 దూతలు, 7 తెగుళ్ళు పట్టుకుని ఉంటాం చూస్తున్నామంట. ఈ 15వ అధ్యాయం చూసినప్పుడు, ఈ 15వ అధ్యాయము ఒక ప్రీలూడ్ అంటాం, లేకపోతే ఇంటర్లూడ్ అంటాం. ఇప్పటికే మనం చూస్తున్న ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ ఒక ఇంటర్లూడ్ చూసాము, ఇది 2వ ఇంటర్లూడ్ చూస్తున్నాం. ఆయన ఒక్కసారి దేవుడు ప్రకటన గ్రంథం 12 నుండి అంటే 11వ అధ్యాయంలో చూసినప్పుడు 2 సాక్షులు చూస్తున్నాము, వారు చేసిన కార్యాలను చూస్తున్నాము. దాని తర్వాత 12వ అధ్యాయంకి వచ్చేటప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్కి వెళ్తున్నాడు దేవుడు. అసలు సర్పం ఎక్కడి నుండి వచ్చాడు, ఆ ఘట సర్పం ఎవరు, అక్కడ నుండి అపవాది కోరే నాశనం ఏంటి, పోరాడేది ఎవరిని? అదే సమయంలో ఈరోజు నీవు జయించాలంటే వాడిని ఎలాగ జయిస్తావు? క్లైమాక్స్ ఏంటి? అపవాదిని జయించేవాడు గొర్రెపిల్ల రక్తం ద్వారంగా, వారి నోటి సాక్ష్యము ద్వారంగా జీవిత అంతము వరకు క్రీస్తు కొరకు బ్రతికిన వారు. సో గొర్రెపిల్ల రక్తము, మన నోటి సాక్ష్యం ద్వారా అపవాదిని జయిస్తున్నాం అనేది 12లో చూసాం. 13లో చూసినప్పుడు మనం చూసాం వాడు ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంది, కౌంటర్ ఫిట్స్ ఎలా ఉన్నాయి, ఒరిజినల్ తగినట్టుగా రిప్లికేషన్ ఎలా ఉంది, వాడు దేవుని స్థానాన్ని వాడు ఎలా కోరుతున్నాడు, అదే స్థానంలో యేసు స్థానాన్ని ఎలా వాడు పెట్టాలని చూస్తున్నాడు. దేవుని రాజ్యంని కౌంటర్ ఫిట్గా అంటే డూప్లికేట్గా వాడు రాజ్యం ఎలా పెట్టాలని చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయానికి బదులుగా అబద్ధ ప్రవక్త వాడి పక్షాన పనిచేస్తాం ఎలా కొంత చూస్తున్నాము. ఇదిగో మోసపరచు ఆత్మలో మోసపరచు కార్యాలు ఈ అంచె దినాల్లో భయంకరంగా జరిగిస్తున్నారు. సంగమా మేలుకో అన్నది హెచ్చరించుకుంటూ వచ్చాం. దాని తర్వాత మనం చూసాము 14లో చూస్తే దేవుడు తన రాజ్యము, 13లో వాడు కౌంటర్ ఫిట్స్, 14లో దేవుడు రిప్లై. అపవాది రాజ్యములకి దేవుడి రాజ్యం ఏంటి, దేవుడు చేయు కార్యములు ఏంటి, దాన్ని గ్రహిస్తూ అంతవరకు దేవుడు ఒక హిస్టరీ చూపించాడు. అక్కడ 15th చాప్టర్ చూసినప్పుడు ఆయన కడవరి ఉగ్రత అని చెప్పచ్చు. 7 దూతలు, 7 ఉగ్రతలు, 7 అన్న సంఖ్య గురించి కావాల్సినంత మాట్లాడుకున్నాం. whenever in Revelation it's saying 7, which means సంపూర్ణంగా దేవుడికి మాత్రమే కాదు, అక్కడ బీస్ట్ కూడా 7. యు సీ ద వర్డ్ 7 అంటే 7 అన్నదప్పుడు కంప్లీట్ అథారిటీ ఆర్ కంప్లీట్ డొమినియన్ ఆర్ కంప్లీట్ కర్స్ ఆర్ కంప్లీట్ ర్యాత్. కంప్లీట్గా అంటే సంపూర్ణంగా చేయాల్సినంతయు అన్నదానికి ఎంఫసైజ్ చేస్తానికి 7 అని రాయబడి ఉంది. సో ఇక్కడ చూసినప్పుడు 7 ఉగ్రతలు అన్నదప్పుడు ఏదో 7 చేస్తున్నాడు అన్నట్టు కాదు, కానీ దేవుడు ఇవ్వవలసిన తీర్పు సంపూర్ణంగా పే బ్యాక్ ఈజ్ గోన్ బి డన్. అదే సంపూర్ణ ఉగ్రత 7 మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడు చదవండి, అక్కడ 2వ వచనం చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి తిని. అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము కలిగిన సముద్రము. యు సీ దిస్ ఇస్ జాఫైర్ అంటే బ్లూయిష్ కలర్, క్రిస్టల్ లాగా స్టిల్గా ఉంది. ఇది అర్థం అవ్వాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు చాప్టర్ 4. 4వ అధ్యాయం వెళ్ళినప్పుడు అర్థం చేసుకోగలుగుతాము. 4వ అధ్యాయంలో దేవుని సింహాసనం చూసినప్పుడు దేవుని సింహాసనంకి ముందుగా
అక్కడ ఒక సముద్రం ఉంది, ఆ సముద్రము స్టిల్గా ఉండటం చూస్తాం. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆ సముద్రంలో అగ్నిని చూస్తున్నాం, ఆ సముద్రంలో అగ్నిని చూడగలుగుతున్నాం. అంటే ఏం చెప్తున్నారు అంటే, ఇంకో మాటలో వీ కెన్ అండర్స్టాండ్, దేవుని సింహాసనం ముందున్న ఆ సముద్రము దేవుని ఎమోషన్ని చూపిస్తుంది. భూమిపైన ఎంత కేయాస్ ఉన్నా హీ స్టిల్. కానీ ఆయన ఉగ్రత రగులుకున్నప్పుడు ఆ సముద్రంలో అగ్ని, రాత్, దూత అక్కడి నుండి చేస్తుందంట. చూసి అక్కడి నుండి అప్పచెప్పబడుతుంది. 4 జీవుల్లో ఒక జీవి ఈజ్ గివింగ్ ద బౌల్స్. సో యు సీ ద డీటెయిల్. దేవుని ఉగ్రత భూమి పైన కురిపించబడుతుంది. దేవుని ఉగ్రత అనేటప్పుడు ద ఫైర్ అని బైబిల్లో చూసినప్పుడు, ఇప్పుడు ఈ చదివేటప్పుడు వీళ్ళు లిటరల్గా ఇదంతా అగ్ని వచ్చేసింది, ఇదంతా ఇదైపోయింది. రిమెంబర్, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మాట్లాడేది ఆత్మ రంగంలో మాట్లాడుతున్నాడు. పరలోకములో మాట్లాడేదంతా ఆత్మీయ కార్యాలు. ఈ ఫిజికల్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్, అవునా కాదా? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ స్పిరిట్ వరల్డ్లో ఫైర్, మామూలుగా ఫైర్ అంటే ఏంటి? జడ్జ్మెంట్. ఫైర్ అంటే ఏంటి? ప్యూరిఫికేషన్. ఫైర్ అంటే ఏంటి? డివైన్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. సో ఫైర్ అన్నదప్పుడు ఇక్కడ ఉన్న అకేషన్కి తగినట్టుగా చూస్తే దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని కోపం, ఇది రగులుకుంటుంది. ఇక్కడ ఇంకా ఆ మాట చదువుతూ, కెన్ వి రీడ్ దట్ వర్డ్స్ ప్లీజ్? ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించువారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండట్టు చూచి తిని. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ క్రూర మృగము. ఎవరు క్రూర మృగము? ఇప్పటికే మనం ధ్యానించాము, 14లో ధ్యానించాము. ఎవరు ఆ క్రూర మృగము? ద బీస్ట్ ఈస్ ద సిస్టమ్. యు రిమెంబర్ ద వరల్డ్ సిస్టమ్. ద వరల్డ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ద బీస్ట్. ఉదాహరణకి క్రీస్తు విరోధి నిలబడతాము, క్రీస్తు విరోధి పరిపాలిస్తాము, క్రీస్తు విరోధి నడిపిస్తాము. ద బీస్ట్ సిస్టమ్కి సాదృశ్యంగా ఉంది. అదే మనం గత వారంలో కూడా చూసాం, నిమ్రోదు, హౌ హీఈస్ ద యాంటీ క్రైస్ట్ సిస్టమ్కి సాదృశ్యంగా ఉన్నాడు. అదే సమయంలో పాత నిబంధనలో, ఎందుకనో ఇక్కడ చూసేటప్పుడు పాత నిబంధనకి మంచి కంపారిజన్ తీసుకొచ్చాడు. అందుకనే పాత నిబంధన చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా పాత నిబంధన మరల కోట్ చేయబడుతుంది. పాత నిబంధనకి సాదృశ్యంగా చూసినప్పుడు ఎక్కడ ఈ బీస్ట్ సిస్టమ్, క్రూర మృగము సిస్టమ్ చూస్తే ఫరో ఎలాగ ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని ప్రజల్ని బానిసలుగా పెట్టి, అనగపెట్టి, తొక్కిపెట్టి, శ్రమలు పెట్టి, హింసించి, ఎలాగైతే దేవుడు మోషేని పంపించే రక్షకుడిగా మోషే వారికి మార్గాన్ని చూపించాడో, విడుదలనిచ్చాడో, వాగ్దాన భూమిలోకి నడిపిస్తానికి సిద్ధపరిచాడో. యు సీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ వీరు కూడా ఎవరైతే జయించారో, ఎవరిని? క్రూర మృగాన్ని జయించాలన్నప్పుడు మరలా జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు నీవు లోకాన్ని, లోకపు కార్యాలని ఎదిరించాలి. ఎదిరించాలంటే ఏంటి? పాపానికి లొంగుతానికి లేదు, పాపము చేస్తానికి లేదు, పాపము అని తెలిసి పాపము మార్గంలో వెళ్తానికి లేదు. ఈరోజు ఎంతమంది నిజంగా మిమ్మల్ని మీరు దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నారు? ఇదిగో గత వారం దేవునికి సమర్పించుకున్నారు, ఇదిగో దాని ముందు వారం దేవునికి సమర్పించుకున్నారు. ఈరోజు చెప్పగలరా, ఇదిగో ఈ నేను సమర్పించబడిన నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాను అని చెప్పగలరా అండి? లేకపోతే మరలా కక్కిన దాన్నే నాకే కుక్కలాగా ఉన్నామా? అంటే బైబిల్ అయితే కంపేర్ చేస్తుంది కదా. నేను చేయను ప్రభా, మరలా చేస్తాం. నన్ను క్షమించి ప్రభా, మరలా చేస్తాం. నన్ను విడిపించి ప్రభా, మరలా చేస్తాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయక కాదు, నీ మనస్సులో మార్పు రావాలి, నీలో ఒక నిశ్చయం కలగాలి, నీవు పోరాడాలి. ఇదిగో ఇక్కడ ఉన్నవారు ఎంతమందికి నిశ్చయత ఉంది, ఎంతమందికి ధైర్యం ఉంది? నేను జయించిన వాడిగా. ఎందుకు అక్కడ చూస్తే జయించిన వారు అని చూసినప్పుడు నికావో అనే గ్రీక్ మాట చూస్తాం. ఆ నికో అన్న మాట, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ విక్టర్, దే ఆర్ ఓవర్కమర్స్, పోరాడి జయించిన వారు. ఈ నికో అన్న మాట ఎక్కడ వాడతారంటే, ఆ రోజుల్లో ఒలింపిక్స్ జరిగేది.
ఆ ఒలింపిక్స్లో జయించిన విక్టర్కి నికావో అని పిలుస్తారు. దట్ ఈస్ ద వర్డ్ డిరైవ్డ్. ఈరోజు అందరికి తెలుస్తుంది బ్రాండ్ నైకీ. నైకీ అన్నమాట నికావో, ఓవర్కమ్. సో ఇక్కడ చూసినప్పుడు జయించిన వారు అక్కడ నిలబడి దేవుని మహిమపరుస్తాం చూస్తున్నాం. జయించినట్లుగా అక్కడ కనబడతాం చూస్తున్నాము. సెకండ్ వర్స్ చదువుతారు బ్రదర్ ప్లీజ్. ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై, వాటిని జయించిన వారు నికావో, వాటిని జయించిన వారు దేవుని వీణలు కలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద యొద్ద నిలిచి ఉండటం చూస్తారంట. ఇక్కడ చూసినప్పుడు వీరు జయించిన వారికి దేవుని వీణలంట. వీరి సొంత వీణలు కాదు. ఎవరిచ్చారంట? దేవుడిచ్చాడంట. అంటే దేవుడిని ఆరాధించినట్లుగా దేవుడు అంగీకరిస్తాడంట. నీ హృదయం సరిగా ఉంటే, నీ జీవితం సరిగా ఉంటే, నీవు పోరాడిన వాడివైతే ఆయన సింహాసనం ముందు నేను నిలబెట్టిస్తాడంట. ఇక్కడ ఎవరికన్నా దేవుని సింహాసనం ముందు నేను దేవుని దగ్గరలో ఉండాలని ఆశ ఉందా అండి? లేకపోతే అబ్బా ఏదో పరలోకానికి వెళ్ళి నా పని నేను చూసుకుని నాకు ఒక గది ఇస్తే చాలు, తిని పడుకుంటాను, నేను ఎవరి జోలికి వెళ్ళను అంటారా? నాకు ఇంకేమొద్దు అంటారా? దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలో, ఆయన క్షేమంలో, ఆయన కాపుదలలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఇక్కడ చూసినప్పుడు మనం గమనించవచ్చు, బైబిల్ మొత్తంలో కూడా కీర్తిస్తూ వాయిద్యములతో దేవుని ఆరాధిస్తూ చూస్తాం. ఇక్కడ చూసినప్పుడు వీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? వీరు జయించారు కాబట్టి. ఆగండి, ఈ జయించన్న మాట దగ్గర నేను ఆగుతున్నాను. బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఎంఫసైజింగ్ దట్. వీరు జయించారు అన్నప్పుడు ఎలాగ జయించారు? వారి నోటి సాక్ష్యం, ఆఫ్ కోర్స్ గొర్రెపిల్ల రక్తము, వారి నోటి సాక్ష్యము మరణము వరకు. మార్టీర్స్, ద వర్డ్ గ్రీక్ కూడా అక్కడ చూస్తే మార్టీర్. సో హియర్స్ ద థింగ్, భూమి పైన వారు ఆ మృగపు మచ్చని తీసుకోలే, ముద్రని తీసుకోలే. ఆ ముద్రని తీసుకోలేదు కాబట్టి వారు చంపబడ్డారు. భూమి పైన చేతకనోడ్లా కనబడ్డాడు. కానీ దేవుని దృష్టిలో జయించిన వారిగా కనబడ్డారు. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నా, ఏ పోరాటంలో ఉన్నావు, ఏ స్థితిగతుల్లో ఉన్నావు, ఏం జరుగుతుంది మీ జీవితంలో? యు ఆర్ సేయింగ్ ఐ కాంట్ డూ దిస్. వై యూ కాంట్? వాట్స్ రాంగ్? మనుషులు నన్ను ఇలాగ అనుకుంటున్నారు, వీరు నేను చేతకనోళ్ళు అనుకుంటున్నారు, ఇది ఇంకా జరగదు అనుకుంటున్నారు, ఇంకా ఇది అవ్వదు అనుకుంటున్నారు, ఇంకా పలానా. నో నో నో, డోంట్ వరీ వాట్ పీపుల్ థింక్. నువ్వు ఎంత మంచి చేసినా చెడు తలుస్తూనే ఉంటారు, చెడు అనుకుంటూనే ఉంటారు, చెడు మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి వరీ అవ్వద్దు. వాట్ యు నీడ్ టు వరీ అబౌట్, వాట్ డస్ మై గాడ్ థింక్? నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నా దేవుడు ఏం తలస్తున్నాడు? నా దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడు? నా దేవుని ఆశ ఏంటి? దాని తగినట్టుగా బ్రతుకు. ఇక్కడ చూసినప్పుడు అండి, వీరు క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు, వీరు క్రీస్తు కొరకు సమస్తము తెగించిన వారు. ఈ లోకంలో చూస్తే ఒక వ్యక్తి ఈ లోకపు స్థితుల్ని జయించుకుని మనుషుల ముందు ఘనంగా నిలబడితే విక్టర్ అనుకుంటాం. కానీ దేవుని రాజ్యపు దృష్టిలో చూస్తే దేవుని కొరకు సమర్పించిన వాడు, దేవుని కొరకు తెగించిన వాడు, ఇంకా మాటల వన్ వర్డ్లో చెప్పాలంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వాడే జయించిన వాడు. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ విశ్వాస పరీక్షలో మీరు నిలబడుతున్నారా? ఆర్ యు ఫెయిత్ఫుల్? జవాబిచ్చుకోండి. ఆర్ యు ఫెయిత్ఫుల్ టు గాడ్? ఈరోజు ఇక్కడ మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి, యామ్ ఐ ఫెయిత్ఫుల్? నా భయం ఎప్పుడు అదే, యామ్ ఐ ఫెయిత్ఫుల్? ఎవరు చూస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు? యామ్ ఐ ఫెయిత్ఫుల్ టు గాడ్? ఎందుకంటే ఆ భయము లేకపోతే, యెహోవా ఎడల భయము జ్ఞానానికి మూలము, దేవుని ఎడల భయము లేకపోతే నాశనము. పోయిన వారం చూసాం, దూత చెప్తుంది, ఏమని చెప్తుంది? దేవుని ఎడల భయము కలిగి బ్రతకండి. ఆ మాటకి ఏంటి? దేవుని ఎడల గౌరవం, ఫీబియో అన్న మాట చూస్తాం. రెస్పెక్ట్ఫుల్ ఫియర్, రెవరెన్షియల్ ఫియర్. దేవుని ఎడల గౌరవం కలిగి బ్రతుకు. ఇదిగో ఈ మాట విన్నారు, వెళ్ళారు, పోయిన వారం అంతా గౌరవంతో బ్రతికారా? దేవుని గౌరవించారా? మనుషులు గౌరవించారా?
caring about what people think, what world will speak, who will post what about me, or just do what my God wants. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, do you know what your God wants? Silence. తెలీదా దేవుడికి ఏం కావాలో మీ దగ్గర నుండి? నీ విధేయతే బలార్పణల కన్నా మాట వింటాం శ్రేష్టమయ్యా. నువ్వు ఎంత సాధించావు, ఎంత చేసావు, జస్ట్ ఒబే, సరెండర్. దేవునికి సమర్పించుకునే బ్రతుకు. ఇక్కడ ఈ మాట చూస్తే ఈ ఒక్క వచనాలను ముగించుకోసేమో మీటింగ్, బట్ దెన్ లెట్ మీ గో ఫార్వర్డ్. ఇక్కడ వీరు చూస్తే దేవునికి సమర్పించుకున్న వారంట, దేవునికి సమర్పించుకున్న వారంట, దేవునికి లోబడిన వారంట. నెక్స్ట్ చూస్తున్నాము, వారు పాట పాడుతున్నారంట. కొత్త పాట మాత్రం కాదు, పాత పాట కూడా పాడుతున్నారు వీళ్ళు. ఎవరు పాట పాడుతున్నారు? మోషే పాట పాడుతున్నారంట. ఏంటి మోషే పాట? ద సాంగ్ ఆఫ్ మోసెస్. వాట్ ఈస్ ద సాంగ్ ఆఫ్ మోసెస్? యు నో మోసెస్ వాజ్ అ సాంగ్ రైటర్. ఆయన రాసిన కీర్తనలు అనేకమైన ఉన్నాయి. అందులో ఒక కీర్తన నిర్గమకాండము 15లో చూస్తున్నాము. మోషే తనతో పాటు మిగతా వారు పాడిన కీర్తన. ఈరోజు కూడా యూదులు చక్కగా పాడతారు. ట్యూన్ వేస్తే భలే ఉంటుంది అది యూదుల కీర్తన. బట్ దెన్ వారు పాట పాడుతున్నారంట. ఏంటి పాట? ఎక్కడ 3వ వచనం నుండి చదవండి. ప్రకటన గ్రంథం 15:3. వారు ప్రభువా దేవా సర్వాధికారి. వారు ప్రభువా దేవా సర్వాధికారి. నీ క్రియలు ఘనమైనవి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగయుగములకు రాజా, యుగయుగములకు రాజా. నీ మార్గములు న్యాయములను, నీ మార్గములను న్యాయములను సత్యములై ఉన్నవి, సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుని దాసుడైన మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఏంటంట ఆ కీర్తన? గ్రేట్ అండ్ మార్వెలస్, గ్రేట్ and marvelous are your works, Lord God Almighty. ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని కార్యములు ఘనమైనవి? రుచి చూసిన వారు ఉన్నారు ఇక్కడ? నా జీవితంలో దేవుడి కార్యము ఘనమైనది నేను అనుభవించి చూసాను చెప్పగలిగిన వారు ఉన్నారా? ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏమైనా సహాయము, కార్యము, మేలు జరుగుతుందండి. ఆమేన్. ఇక్కడ చూసినప్పుడు మోషే ఆయన పాట రాసినప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయము చూస్తే ఆయన రాసిన పాట దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎర్ర సముద్రమును దాటిన తర్వాత దేవుడు ఎలాగ వారిని కాపాడి జయమిచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి రాస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు మన జీవితంలో కూడా ఏదో ఎర్ర సముద్రపు లాంటి పరిస్థితులు దాటిన వారు ఉన్నాము. కానీ ఒకటి చెప్తున్నాను, నీ జీవితంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటాను అనుకుంటే అసలైన ఎర్ర సముద్రం ఏంటి తెలుసా? బికాస్ చాలా మందికి ఎర్ర సముద్రం అంటే తెలీదు. ఎర్ర సముద్రం అంటే అపవాది ఆటంకం అనుకుంటాం. యూఆర్ రాంగ్. అపవాది తరుముకుంటూ వచ్చి దేవుడు సెటిల్మెంట్ చేసే స్థలం, వెంబడిస్తున్న సాతాన్ని సెటిల్మెంట్ చేసే స్థలం, నిన్ను నాశనం చేస్తున్న అపవాదిని వన్స్ ఫర్ ఆల్ నిర్మూలన చేసే స్థలం. ఎర్ర సముద్రము జడ్జ్మెంట్ స్థలం. రెడ్ సీ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ జడ్జ్మెంట్. అంటే ఎవడు గురుగులు, ఎవరు గోధుమలు, ఎవడు గొర్రె, ఎవడు మేక. అందరు ఎర్ర సముద్రంలోకి రావచ్చేమో కానీ అందరు ఎర్ర సముద్రం నుండి బయటికి రాలేరు. అందరు ఎర్ర సముద్రం లోపలికి రావచ్చు కానీ అందరు ఎర్ర సముద్రంలోకి బయటికి వెళ్ళలేరు. ఈ ఎర్ర సముద్రం గురించి సిగ్నిఫై చేసినప్పుడు వి ఆల్సో హ్యావ్ టు రిమెంబర్, దేవుడు తన ప్రజల్ని ఆయన కొనిపోతాడు, ఆయన తీసుకుంటాడు, ఆయన కాపాడతాడు. అదే సమయంలో అపవాదిని, వాడు అనుచరుల్ని దేవుడు తీర్పు తీర్చి శిక్షించి అంతం చేస్తాడు. ఇట్ ఈస్ ఆఫ్ సెటిల్మెంట్.
ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని తీర్పులో మీరు ఉంటారా, లేకపోతే దేవుని రెక్కల నీడలో మీరు ఉంటారా? క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధియో లేదు. ఇదిగో దయచేసి తలలోంచి ఈ కొద్దిసేపు దయచేసి మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారంగా, దేవునికి లోబడేవారుగా, దేవుని శక్తిని కలిగి జీవించే వరకు ఉన్నామా చూద్దాం, పరీక్షించుకోదాం. ఈరోజు ఒకే మాటకి మీరు జవాబిచ్చుకోండి. దేవుని మహిమ నీలో నీతో ఉందా? ఆ బోరధ్వని శబ్దానికి నువ్వు ఎత్తబడతావా? ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావా? ఎదుగో ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోలే. రాజీ పడుతున్నావా? నువ్వు ఐ యు కాంప్రమైజింగ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? రాజీ పడుతూ జీవిస్తున్నావా? ఏదో కేవలం ఆలయానికి వచ్చిపోదాం అనుకుంటున్నావా? లేకపోతే నిజంగా దేవుని ఆరాధించే జీవితం కలిగి ఉన్నావా? దేవునికి సమర్పించుకునే జీవితం కలిగి ఉన్నావా? దేవుడు నాకు తెలియజేస్తున్నావు, మానవుడా, దేవునికి భయపడవా? ఈరోజు దేవుని భయం నీలో ఉందా? ఈరోజు క్రీస్తు రాకడ సమీపంగా ఉందండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. తీర్పు సిద్ధంగా ఉంది. రెడీ రెడీ రెడీ. అయ్యో, ఈరోజు దేవుడు ఇంకా కృపాకాలాన్ని ఇచ్చాడు, కానీ ఎక్కువ సమయం లేదు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు క్రీస్తునందు నీవు నిలిచి, క్రీస్తునందు నువ్వు ఫలిస్తే నువ్వు క్రీస్తుతో పాటు ఉంటావు. నిత్యత్వం ఆయనతో పాటు ఉంటావు. జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు వరకు సమర్పించుకున్న వారు ధైర్యంగా ఘనంగా బ్రతుకుతారు. ఈ క్రూర మృగం నాశనం అవుతాం చూస్తాము, బబులోను పడిపోతాం చూస్తున్నాము, దేవుని ఉగ్రత కుడిపించబడతాం చూస్తాము, ప్రతి దేశం ఆయన ముందు నమస్కరిస్తాం చూస్తున్నాము, గుర్రపిల్ల పరిపాలిస్తాం చూస్తాము. పరలోకంలో ఇంకను ఈరోజు కూడా ఆరాధన చూస్తున్నాం. ఇదిగో ఆయన గనుడు, ఆయన చేయు కార్యాలు ఘనమైనవి, ఆయన మార్గములు ఘనమైనవి, ఆయన కార్యములు ఘనమైనవి. ఆయన రాజు. చెప్పగలవా? నాకు రాజు ఆయన. ఆ రాజుకు నేను సమర్పించుకున్నా, ఆ రాజుకి తగినట్టుగా నేను బ్రతుకుతా, ఆ రాజుకి సమర్పించుకునే జీవితాన్ని నేను కలిగి ఉంటా. ఐ సర్వ్ ద కింగ్. కెన్ యూ టెల్ దట్? నీ జీవితంలో దేవుని రాజ్యం తగినట్టుగా బ్రతుకుతున్నావా? దేవుడు రాజుగా జీవిస్తున్నావా? దేవుని రాజ్యంలో ఉంటావా? ఈరోజు నిశ్చయిత కలిగి ఉన్నావా? ఇదిగో యేసు ప్రభువే అధికంగా తన బోధలో నరకం గురించి, తీర్పుని గురించి మాట్లాడుతూ వచ్చాడండి. ఎందుకంటే నువ్వు దాని నుండి తప్పించబడాలని ఈ ప్రకటన గ్రంథంలో మరలా తెలియజేస్తూనే వస్తున్నాడు. దేవుని ఉగ్రత నుండి నీవు తప్పించబడాలని, దేవుని కోపము నుండి నీవు తప్పించబడాలని, దేవుని శిక్ష నుండి నీవు తప్పించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో పరీక్షించుకోదాం. We are at the time of grace, opportunity to change, power to say no to sin. పాపానికి నో చెప్పే శక్తి అనుగ్రహించబడుతుందంట మనకి. అడుగుదేవా, నీ కృపలో నన్ను జీవించే, నీ శక్తితో నన్ను బ్రతికింపజేయి. నాకు నీవు కావాలి ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నా జీవితమే సమర్పణ అయ్యా. నా జీవితంలో నువ్వు చాలు ప్రభువా. నీకు సాటి ఎవరు లేరు, నీ పోలి వంటి వారు ఎవరు లేరు, నీలాంటి కార్యములు ఎవరు చేయలేరు. నువ్వు అద్భుతకరుడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి, నువ్వు సర్వం శాసించే దేవుడివి, నీ మాట చొప్పున సమస్తము జరిగించే దేవుడివి. అడుగు దేవుడిని, అడుగు దేవుడిని, చెప్పు, దేవుడికి సమర్పించుకో. అడుగు దేవుడి కార్యాలు జరగాలి నీ జీవితంలో. అడుగు దేవుడి శక్తి కనబరచడాలి నీ జీవితంలో. అడుగు దేవుడి ఆత్మ కార్యము ఈరోజు నీ జీవితంలో జరిగిస్తానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అడుగు 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 అడుగు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఏ స్థితిగతుల్లో, ఏ పరిస్థితుల్లో, ఏ రీతికి వచ్చిన వారు ఎరుగున్న దేవుడు అయ్యా. ఒక్కొక్కరిని చూడు ప్రభా. ప్రతి స్థితిని చూడు, ప్రతి గతిని చూడు, ప్రతి బ్రతుకుని చూడు. నువ్వు అద్భుతకరుడివి, నువ్వు ఆశ్చర్యమును జరిగించేవాడు. యు డూ గ్రేట్ అండ్ మార్వెలస్ వర్క్స్ లార్డ్. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. ఈరోజు నీ నిబంధనలో పొందిన ప్రతి ఒక్కరిని నూతన పరిచయ, బలపరిచేయ, పునరుద్ధానపు శక్తులు నింపు ప్రభా. నీకు అంగీకారంగా, కనులుగా, నీకు ఇష్టలుగా నేను మహిమపరిచే వారికి చేయమని అడుగుతాను.
దేవా, ఈ ఆలయంలో ఎట్టి స్థితిగతుల్లో వచ్చిన వారైనా కూడా నీ సన్నిధిలో అయ్యా నీ వాక్యాన్ని తెలియజేయబడిన రీతిగా సియోనులో విడుదల ఉందని, దెర్ ఇస్ డెలివరెన్స్ ఆన్ ద మౌంట్ జయాన్. ఇదిగో ప్రభా, నువ్వు ఉన్న స్థలము సియోన్ అయ్యా, నువ్వు నివసించే స్థలము సియోన్ అయ్యా. దేవా, ఈరోజు మా మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవా, ఇదిగో బంధించబడిన వారి జీవితంలో యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. దేవా, నీవే నీ ఆత్మ ద్వారంగా కార్యములు జరిగించు. అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా, నీవు బలపరుస్తే సమస్తము సాధ్యమే. మూయబడిన జీవితాలు, మూయబడిన పరిస్థితులు, మూయబడిన అవకాశాలు, మూయబడిన బ్రతుకుల్ని చూడు ప్రభువా. ఇదిగోనయ్యా, ఈ క్షమనామం ప్రకటిస్తున్నామయ్యా, ఎఫ్ఫతా అని యేసు నామములో ప్రకటిస్తున్నాను. ప్రతి మూయబడిన జీవితములు తలుపులు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. దేవా, లేవనెత్తు, బలపరచు, స్వస్థపరచయ్యా. శరీరంలోనే మనసులోనే ఏం గాయపరచబడ్డాయో, ఎవరి ద్వారా గాయపరచబడ్డాయో, అపవాది ఏ రీతిగా నాశనాన్ని చేస్తున్నాడో నువ్వు ఎరుగున దేవుడివే. నువ్వు సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చిన దేవుడు అయ్యా. నువ్వు దొంగ దోచుకోవడానికి, నాశనం చేస్తానికి, హత్య చేస్తానికి వస్తున్నాడు, కానీ నువ్వైతే సమృద్ధి జీవం. ఎదుగునయ్యా, ఎవరెవరి జీవితంలో అయితే ఏమేమి నాశనలు అయితే ఉన్నాయో ఇప్పుడే ప్రభా, నీ పునరుద్ధానపు శక్తి ద్వారంగా చచ్చిన పరిస్థితుల్లో, అయిపోయిన పరిస్థితుల్లో, ఆగిపోయిన కార్యములు ఇంకా అవ్వదు అన్ని దిగులతో, నిరుత్సాహంతో, ఎవ్వరూ చేయలేరన్న నిరుత్సాహంతో ఉన్న పరిస్థితుల్లో అన్నిటిలో పునరుద్ధానపు శక్తి ద్వారముగా నూతన ప్రారంభము, తిరిగి ఉజ్జీవము, తిరిగి నూతన జీవితము, తిరిగి కుటుంబములు కట్టబడతాం, తిరిగి వివాహాలు నిలబడతాం, తిరిగి అద్భుతములు జరుగుతాం. నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. ఇదిగో ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. వి బిలీవ్ లార్డ్, యు ఆర్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. యు డూ ద ఇంపాసిబుల్ లార్డ్. నువ్వు చెప్పి చేస్తావు, అసాధ్యమైంది చేసి చూపిస్తావు ప్రభా. నువ్వు అద్భుతకారుడు, నమ్ముతున్నావు. ఈరోజు ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితులు వచ్చిన వారు నైనా నీ ఎత్తు విశ్వాసంతో ఉన్నవారిని చూడు, బలపరచు, నిలబెట్టు, వాడుకు. నీవే సమస్తలో కృపనిచ్చి, దృష్టినిచ్చి, శక్తినిచ్చి నడిపించి పని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నన్ను నిలుపు.